సో ఈ రోజు మనం నర్సీపట్నం దగ్గర అయితే ఉన్నాము. లోపలికి వెళ్ళి ఎగ్జిబిషన్ ఎలా ఉందో చూద్దాం రండి. సో ఈ రోజు అయితే మనం నర్సీపట్నం ఎగ్జిబిషన్ లో అయితే ఉన్నాము. కాశ్మీర్ ఎగ్జిబిషన్. మన కాశ్మీర్ వెళ్ళినట్టు అయితే ఉంటుంది. ఒకసారి అన్న అడిగి తెలుస్తుంది. నీకు ఎలా అనిపించింది బ్రో ఎగ్జిబిషన్? బాగుంది బ్రో. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయడానికి, కిడ్స్ కి చాలా బాగుంటది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి. మనం అంటే కుర్రోళ్ళం కాబట్టి కొంచెం ఏదో అలా చూసి వెళ్ళిపోవడం తప్పించి ఏముండదు. బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. సో పిల్లలు మర్చిపోకండి, మన నర్సీపట్నంలో ఎవరైతే ఉన్నారో అందరూ కాశ్మీర్ ఎగ్జిబిషన్ కి వచ్చేయండి. మంచిగా బాగా ఎంజాయ్ చేయాలి. అండ్ ఫోటోస్ తీసుకోవడానికి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఓకేనా? అండ్ ఇంకా చాలా రివ్యూస్ అయితే అడిగి తెలుసుకుందాం. మీకైతే నేను కాశ్మీర్ ఎగ్జిబిషన్ మీకు ఎలా అనిపిస్తుంది? ఎగ్జిబిషన్ అంతా అయితే మంచిగా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి. గేమ్స్ ఇంకా బాగున్నాయి. నెక్స్ట్ అక్కడ స్నాక్స్ సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. అవి కూడా మంచిగా ఉన్నాయి. లేడీస్ జ్యువెలరీ ఉంది ఇక్కడ. ఎలా అనిపించింది మీకు? అవైతే ఇంకా ఎక్సలెంట్. అవునా? చాలా అంటే చాలా బాగున్నాయి అవన్నీ. కాశ్మీర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మీకు? చాలా బయట స్నో ఒకటి ఫొటోస్ తీసుకోవడానికి ఇంకా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో వింటున్నారు కదా, నర్సీపట్నంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాశ్మీర్ వెళ్దాం అనుకుంటే కనుక 70 రూపాయలు పెడితే వెళ్ళొచ్చు. మరి ఇంకేది కావాలి ఎగ్జిబిషన్ డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. అనిపించింది మీకు? ఎంట్రన్స్ ఇస్ ఎక్సలెంట్. బాగుంది. సో ఎగ్జిబిషన్ లో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ అయితే ఉన్నారు. సో మనకి లోపల ఫుడ్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వెజ్ మంచూరియా ఇవన్నీ కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది. సో లోపల చూస్తున్నారు కదా, వచ్చిన గర్ల్స్ అందరూ కూడా ఇక్కడ అయితే అట్రాక్ట్ అయిపోతున్నారు. లోపల చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. జ్యువెలరీ అంతా మంచి కలెక్షన్ అయితే ఉందనుకుంటే ఇక్కడ అందరూ స్టాప్ అయిపోతారు. సో లోపలికి ఎగ్జిబిషన్ చూసారు. సో ఇక్కడ డోర్ అయితే ఏదో ఉంది, ఇందులో ఏముందో నాకు తెలియదు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం కూడా ఎగ్జిబిషన్